మన సామలకోటలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దిగామండి. స్టేషన్ లో చాలా పెద్ద వర్క్ జరుగుతుంది. స్టేషన్ అంతా తవ్వేశారు ఎక్కడ పడితే అక్కడ. కొన్ని స్టేషన్లు ఏమో మూసేశారు, కొన్ని స్టేషన్లు ఏమో డెవలప్ చేస్తున్నారు. మంచికో చెడుకో అర్థమవుతలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. గురువు గారు ఇక్కడ ఒక అన్నయ్య బ్యాగులు మోతున్నాడు కదండి. ఆ అన్నయ్య మోసే బ్యాగులు కదండి, మన మిడిల్ క్లాస్ వాళ్ళు బరువు బాధ్యతలు. దూరాలు ఉన్న మన వాళ్ళందరికీ కందిపప్పు, పెసరపప్పు ఏ ఉంటాయి తిని సామాను అన్ని ఇలా సంచులు వేసి పట్టుకెళ్తా ఉంటాం. ఇలా నేను చాలాసార్లు పట్టుకెళ్ళాను. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా బోర్డు సామాను మోసాను. ఫోటోలో వాళ్ళు అందరినీ చూస్తాను. మా డిగ్రీ బ్యాచ్ మెట్లో ఉన్నారేంటి. ఈ వీడియో కానీ మా వాళ్ళు చూడాలి. పక్కన నా ఫోటో దండ వేస్తారు దానికి. ఏదో కామెడీగా ఉండవు. మా వాళ్ళందరూ మంచి మంచిగా సెటిల్ అయిపోయారు ఎక్కడ పడితే అక్కడ. మా వేలువేని అత్తయ్యండి, అంటే మా నాన్నగారు చెల్లెలు అనమాట. ఇదే ట్రైన్ లో ఎక్కింది రత్నాచల్లో. కానీ మేము స్టేషన్ బయటకు వచ్చాక చూసాము. మా జిగురు పడి అత్తయ్యండి. మా నాన్నగారికి 3 నలుగురు అత్తయ్యలండి. అందుకని చెప్పేసి అత్తయ్యల పేరు ముందు ఊరు పేరు యాడ్ చేసి పిలుచుకుంటాము. ఈయన మా జిగురుపాడి మాయ పేరు చెరుకూరు అన్నారు. పెళ్లి అయిపోయి ఇంక రిటైర్మెంట్ అయిపోయారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా బయట వాతావరణం చాలా వేడిగా ఉందండి. అందరం కలిసి సలసలగా చెరుకు రసం ఒక గ్లాస్ తాగి జిగురుపాడి అత్తయ్య మాయ అక్కడి నుంచి ఆర్టీసీ బస్కి వచ్చారు. అందుకే ఇక్కడ మేము కలుసుకున్నాం ఆర్టీసీ